బట్ అది మీకు మైనస్ అవుతుంది ఎప్పుడైనా? అంటే కాస్టింగ్ కి ఇప్పుడు ఈ ఫాలోవర్స్ మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టాలి, ఇలా అనిపించింది ఎప్పుడైనా? లేదు లేదు, అలా ఏం అనిపించదు. అంటే ఇనీషియల్గా ఉండేది, అరే ఇది మెయింటైన్ చేయాలి. ఫర్ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన ఇనీషియల్ స్టేజ్లో ఒక 2-3 years నేను రాలా. ఓకే. ఐ వాజ్ వెరీ హెసిటెంట్. అసలు ఇన్స్టాగ్రామ్ కొంచెం, ఐ వాజ్ ఇన్ ఫేస్బుక్. ఫేస్బుక్ వాజ్ మోర్ ట్రెండింగ్ ఆ టైంలో. ఇన్స్టాగ్రామ్ ఇస్ జస్ట్ అబౌట్ పిక్చర్స్ అండ్ వీడియోసే కదా, రాయడానికి ఏం ఉండదు. ఇట్స్ ఓన్లీ, అది కూడా ఇంతే ఉంటుంది, బాక్స్ లిమిటేషన్స్ ఉంటాయి. సో ఐ వాజ్ వెరీ హెసిటెంట్. దానివల్ల నేను కొంచెం ఫాలోయింగ్ విషయంలో వెనకబడ్డా ఇనీషియల్ డేస్లో. నేను ఎప్పుడో 2-3 years తర్వాత వచ్చా అదంతా అయిపోయినాక. సో బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ తప్పదు, ఇంకా చేయాలి వచ్చి, యూ నీడ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. నేను చాలా మంది నా కలీగ్స్ కూడా చెప్తుంటా, కొంతమంది మేల్ యాక్టర్స్ నాతో సీరియల్లో చేసేటోళ్ళు, దే థింక్ ఇట్స్ నాట్ అంత రిక్వైర్డ్, అవసరం లేదు, పర్లేదులే, మనం మన పని మనం చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అన్న వ్యూ పాయింట్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఐ టెల్ దెమ్, లేదు ఇది కూడా ఇంపార్టెంట్. దేర్ షుడ్ బి వన్ ప్లేస్ వేర్ ఆల్ నీ వర్క్ కనిపించేలాగా, పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ, నువ్వు చేసిన ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ సీరియల్స్ ఏదో క్లిప్పింగ్స్ ఉంటే అక్కడికి వచ్చి చూసుకుంటే అంతా, హో ఈ మనిషి ఇవి చేశాడా, ఇలా ఉంటుందా అని చెప్పి. ఒకప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఆఫీసెస్కి ఆల్బమ్స్ తీసుకెళ్ళి చూపించేవాళ్ళు కదా, అట్లా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయింది. ఇప్పుడు కూడా వెళ్ళి చూపించాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింకే, వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ లింక్ పంపిస్తారు, లేకపోతే ఏమైనా పిక్చర్స్ ఉంటే 10 నార్మల్ ఫొటోస్ పంపించడం. ఇంకా ఆల్బమ్ రోజులు అయిపోయాయి, ఇప్పుడు అంతా డిజిటలే కదా. ఇప్పుడు అది కూడా ఒక ప్లస్ ఏమో కదా, అంటే వెళ్ళి సినిమా ఆఫీసుల చుట్టూ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని తిరగబడలేదేమో. తిరగక్కర్లా, యాజ్ ఇన్ ఆల్బమ్ పట్టుకుని తిరగక్కర్లేదు, కానీ మెయింటైన్ చేయాలి, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. సమ్ పీపుల్ డూ ఎక్స్పెక్ట్ వచ్చి కలవడం, అది ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. బట్ అగైన్ కొంతమంది ఎందుకు వీడు రోజు వస్తున్నాడు అన్న, అలా ఇసుకిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. సో అది కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. నేను అసలు అలా ఆఫీస్కి వెళ్ళి తిరగను నేను. ఆ విషయంలో నేను వెనకబడ్డానేమో అని ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు. బట్ ఏంటంటే టెక్స్ట్ చేస్తా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఆ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తుంటా. బట్ చాలా మంది నాకు చెప్పడంటే, లేదు ఆఫీస్కి వెళ్ళి కలవాలి, పర్సనల్గా మీట్ అవ్వాలి, ర్యాపో మెయింటైన్ చేయాలంటారు. అది అవ్వదు కదా అంత ఈజీగా, నాకు ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది వాళ్ళని. వాళ్ళ టైం ని కిల్ చేయడం, ఎందుకు వచ్చాడు అని అనుకున్నారు. మనకు కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది. రాకూడదు. సో మొత్తానికి మా టీవీకి మీకు అవినాభావ సంబంధం ఏర్పడ్డట్టుందిగా, బిగ్ బాస్ తర్వాత బాగా ఇంకా సీరియల్స్ కూడా ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. అవునవును, మా టీవీతోనే కనెక్టెడ్ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. దట్ ఈస్ ట్రూ. బిగ్ బాస్ ముందర కూడా నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి మా టీవీ నుంచి సీరియల్స్. ఆల్మోస్ట్ టాప్ 6-7 సీరియల్స్ రిజెక్ట్ చేశాయి ఇప్పటిదాకా. అవునా? అంటే ఒక పేరు చెప్పగలరా? 6-7 దీనికి ముందర గుండె నిండా గుడిగంటలు వచ్చింది. గుండె నిండా గుడిగంటలు, విష్ణు చేస్తున్నాడు, అది వచ్చింది, అది చేయకూడదు అనుకున్నా. స్నేక్ ది ఏదో ఉంటది, పృథ్వీ చేశాడు, పాముది, పేరు గుర్తుకు రావట్లేదు, మా టీవీ. అది కూడా వాసంతి తోటి వచ్చింది, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అది కూడా ఫస్ట్ ఆఫర్ చేశారు, అది చేయలే. అంత ముందు కళ్యాణ వైభోగం, శశిరేఖ పరిణయం, అది కూడా సేమ్. మా ఇప్పుడు నేను చేసే ప్రొడక్షన్ హౌస్ కి ప్రజా ప్రభాకర్ గారిని ఆ సీరియల్ కి ఆ టైంలో ఈపీ ఆర్ సంథింగ్, ఈపీ ఆర్ రైటింగ్, ఆయన మొన్న నేనే చూపించా ఫేస్బుక్ లో, సార్ మీరు నన్ను ఆల్మోస్ట్ 8 years క్రితం ఆ ప్రాజెక్ట్కి అడిగారు అని చెప్పి, మీరే కదా అడిగింది అని అంటే, అవునా రాజా ఏదంటే ఒకసారి చెక్ చేయండి మీ ఫేస్బుక్ అన్న. నా ఫేస్బుక్ పాస్వర్డ్ పోయింది, సో ఐ కెనాట్ లాగిన్. ఆయన అడిగి మీరు ఒకసారి చెక్ చేయండి అంటే చూసి, అవును రాజా నిజమే, నేనే నిన్ను అడిగాను 8 years ఎప్పుడో ఎంతకాలం క్రితం కదా అని చెప్పి ఆయన సర్ప్రైజ్ అయ్యింది ఆయన. గుండె నిండా గుడి గంటలు లీడ్ క్యారెక్టర్, లీడ్ అదే విష్ణు క్యారెక్టర్, అది కూడా వద్దనుకున్నా. ఎందుకంటే ఆ టైంలో నేను ఒక మూవీ చేస్తున్నా, బాబు బుల్షిట్ గా అని చెప్పేసి, అప్పుడు అదే సీరియల్స్ కి వద్దామని ఉద్దేశం లేదు. అండ్ ఐ వాజ్ హెసిటెంట్, 50-50 ఉండే ఆ క్యారెక్టర్ మనకి వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి. బట్ వెన్ ఐ హర్డ్ దేవాస్ క్యారెక్టర్, అప్పుడు అనిపించింది ఓకే దిస్ ఈస్ యాప్ట్ ఫర్ మీ అని. అంటే బాలు రోల్ కంటే కూడా ఐ ఫెల్ట్ నేను దేవా రోల్ ఇంకా బెటర్ నాకు ప్లే చేయడానికి. దిస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్, అంటే ఫస్ట్ ఫుల్ నెగిటివ్ ఉంటాడు, అగ్రెషన్ ఉంటుంది,
తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం లవర్ కొంచెం, బాయ్, yeah. సాఫ్ట్ అవ్వడం, ఎమోషనల్ అవ్వడం, కామెడీ ఉంటుంది. ఇదంతా Yeah, మీకు so- సూట్ అవుతుంది అనిపించింది. అంటే ఇట్ హ్యాస్ అంటే మోర్ దాన్ బాలు ఐ ఫెల్ట్ దీనికి ఇంకా ఎక్కువ రేంజ్ ఉంది అనిపించింది క్యారెక్టర్ వైజ్. సో యూ చూస్ chose that. బట్ బిగ్ బాస్ దాని తర్వాత ఇది బీబీ జోడి కూడా చేశాడు డాన్స్ షో కూడా. అవును, Yeah, yeah. మీరు డాన్స్ అసలు Yeah. మేము బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది Ah, బయటకు వచ్చాక Yeah. ఆ బీబీ జోడితో సర్ప్రైజ్ ఇచ్చారు. yeah. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది. బిగ్ బాస్ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ చేసేవాడిని కానీ కొంచెం ట్రిమ్ అయిపోయేది, అంత ఎక్కువ వచ్చేది కాదు. ఓకే, ఎందుకంటే అక్కడ డాన్స్ కంటే కూడా ఈ డ్రామా ఇంపార్టెంట్ కదా. కరెక్ట్, అది కూడా. Yeah, మాకు అంత ఛాన్స్ దొరకలే అప్పుడు.